ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాడు, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయిన ఐఏఎస్కి ఎలా సెలెక్ట్ అవుతావు? ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం, సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. అక్టోబర్ 2025 కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికంటే ముందు మీ నుంచి నాకు ఒక మంచి ప్రయోజనం కావాలి. తప్పకుండా మీ ప్రయోజనమే నాకు ముఖ్యం. దశ వసంతాలకి దగ్గరలో వెళ్ళిపోతున్నాం. మనం 10 సంవత్సరాల వేడుకలోకి వెళ్తున్నాం. కాబట్టి తప్పకుండా మీ అందరి సహకారం నాకు కావాలి. మీ అందరి వీడియోలు కూడా నాకు కావాలి. దయచేసి మీ అందరూ కూడా నాకు మరొక 100 మంది చేత తొందరగా నాకు సబ్స్క్రైబ్ చేయించాలని, ఆ 100 మంది 1000 మందిగా సబ్స్క్రైబర్స్ అవ్వాలని, 10 లక్షల సబ్స్క్రైబర్స్ నాకు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ సహకారాన్ని అర్థిస్తున్నాను నేను. సరే, ముఖ్యంగా మరి ఈ మాసంలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను నెగిటివ్గా ఉన్నటువంటి వారం గురించి చర్చిస్తాను. 4వ వారంలో కాస్త దూకుడు తగ్గించండి అయ్యా. ప్రతి విషయంలో లేనిపోని ఇతరుల విషయాల గురించి ఆలోచించి మానసిక వేదనని పొందుకుంటారు. అటువంటి మానసిక వేదన అనేది మీకు మంచిది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పరోపకారం ఇదం చేయడం మంచిదే, కానీ అపాత్ర దానం చేయకూడదు. పనికిరానటువంటి విషయాల గురించి అధికంగా ఆలోచించకండి. లేనిపోని వివాదాలకి దారివ్వకండి. అనవసరమైనటువంటి విషయాల్ని ఎక్కువగా ఆలోచించకండి. మద్యపాన సేవన చేయకండి. లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. నికృష్టులు అంటారు వాళ్ళని. నికృష్టులు, దేనికి కూడా పనికిరానటువంటి నికృష్టులు. కాబట్టి అటువంటి లంచం పుచ్చుకునే వాళ్ళకి మీ పిల్లలకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే అనొద్దు, కానీ మీకైనా అకాల మరణం ఉంటుంది, మీ పిల్లలకైనా ఎదుగుదల ఉండకుండా అకాల మరణం ఉంటుంది. అంటే మరణం అంటే చనిపోవడమే కాదండి, దరిద్రంతో బాధపడడం, రోగంతో బాధపడడం. పర్లేదు, 100 కోట్లు సంపాదించారు, నీ కొడుకు షుగరు బీపీ, మీ ఆవిడకి షుగరు బీపీ, ఇంకొక రోగం, మీకు ఇంకొక రోగాలు ఉన్నాయి, తినలేరు, వండుకుంటారు అన్ని, తినలేరు, ఏం చేస్తారు చెప్పండి? 100 కోట్లు ఏం చేద్దాం? దూరంగా పోలేరు, ఎక్కువసేపు కూర్చుంటే నడువు నొప్పి లేస్తుంది, వంగితే నడువు నొప్పి, కూర్చుంటే తుంటి నొప్పి, మోకాళ్ళ నొప్పులు. ఏం చేస్తారు? కార్లో వెళ్ళినా కష్టమే, ఫ్లైట్లో వెళ్ళినా కష్టమే. పుణ్యక్షేత్రానికి వెళ్తారా? ఒక బీచ్కి వెళ్ళగలుగుతారా? ఒక దేశానికి వెళ్ళగలుగుతారా? వీల్ చైర్లో వెళ్ళాలి. దానికంటే మనం హాయిగా ఇంట్లో చింతపండు పులుసుతో వేడివేడి అన్నం తింటే చాలు. లంచం పుచ్చుకోకుండా
చింతపండు పులుసుతో వేడివేడి అన్నంలో మంచిగా శుభ్రంగా పోపు చేసినటువంటి పులుసు వేసుకొని తింటే శుభ్రంగా ఉంటుంది. చాలా సంతోషం. పక్కన గుడికి వెళ్ళొచ్చు, పక్కన అత్తగారింటికి వెళ్ళొచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి మామగారింటికి వెళ్ళొచ్చు, బాబాయిల ఇంటికి వెళ్ళొచ్చు. మరింత సుఖంగా ఉంటుంది. లంచం పుచ్చుకుంటే వచ్చేటువంటి రోగాలు కావాలా? లంచం పుచ్చుకోకుండా వచ్చేటువంటి గౌరవము, ఆనందము, సుఖము, సంతోషము, రోగం లేని శరీరం కావాలి. ఇది ఆలోచించుకోండి. కాబట్టి 4వ వారంలో మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యాలు, నష్టము, కష్టంగా చెప్పబడుతోంది అన్న విషయాన్ని గుర్తించండి. మళ్ళీ మొదటి 3 రోజులు అద్భుతం, చాలా మంచి ప్రయోజనం. విద్యాలాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, వాహన యోగము, కుటుంబ వృద్ధి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, రోగం లేని శరీరం, ఆత్మవిశ్వాసం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు, మంచి ఆత్మవిశ్వాసం, శుభకరమైనటువంటి యోగము, మిత్రుల సహకారం, సోదరుల మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాన్ని విస్తరించే అవకాశం, మంచి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో మీ చిత్ర విజయం బ్రహ్మాండం. ఊహించినటువంటి సినిమా రంగం నిర్మాణంలో మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. తప్పకుండా ఈ రాశి వారికి ఈ మొదటి 3 వారాల్లో చిత్రాన్ని విడుదల చేస్తే చాలా అద్భుతం. మొదటి 3 వారాలే. 4వ వారంలో తీవ్ర నష్టం. మీ సినిమాకి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదు. నువ్వు పెద్ద పెద్ద హీరోలను పెట్టు, ఓ 10 మంది హీరోలను తీసుకుని పెట్టు, డబ్బులు రావు. గుర్తుపెట్టుకోండి, 80% రావాలి. లేనిపోయిన అనవసరపు ఆలోచనలకి, తప్పుడు మానటువంటి వ్యక్తులకి, దర్శకుల మాటలు విని నిర్మాతలు మోసపోతారు. దర్శకుడు 4వ వారంలో మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తాడు. వాడికి కథ రాదు, తీయడం అసలు రాదు, కొత్తోడు, లాస్ట్కి వచ్చేసరికి నేనే హీరో అంటాడు, మిమ్మల్ని పెట్టి చంకనాకిస్తాడు. తప్పుగా అనుకోవద్దు. అంటే ఈ మాట మాడతారండి అంటే అటువంటి దౌర్భాగ్యమైన స్థితి మీకు చెప్పగలిగితే నాకు మంచి, అంటే అయ్యో ఇలా చెప్పాడు కాబట్టి జాగ్రత్త ఉండడం తప్ప ఏదో నేను అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడటం అనుకోకండి. అది అటువంటి స్థితి, పరమా దౌర్భాగ్యత పొందుకుంటుగా 4వ వారంలో జాగ్రత్త. అబ్బా ఇంత ఘోరంగా చెప్తారేంటండి మీరు, ఆయన పంతులు గారు ఎలా చెప్పలేదు, సున్నితంగా చెప్పాడు, బాగుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. అలా నాకు నాటకీయమైనటువంటి పదాలు మాట్లాడడం కాదు. 4వ వారంలో బాలేదు, డబ్బుల విషయంలో జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త, తల్లిదండ్రుల మాట వినండి, ప్రేమ కలపాల మంచిది కాదు, జుగుప్సకరమైన ఫోటోలు వీడియో షేర్ చేసుకోకండి, మరకలతో, అనవసరమైనటువంటి ధర్మ వ్యతిరేకులతో మీరు స్నేహం చేయకండి, ప్రేమ కలాప నష్టాన్ని కలిగిస్తాయి, భార్యాభర్త 3వ వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది, చికాకులు ఎక్కువ ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, శస్త్రచికిత్స ఫెయిల్ అవుతుంది, విద్యార్థి సమయపాలన లేకపోవడం వల్ల, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టం ఉంటుంది. సింపుల్. మరి మొదటి 3 వారాలు సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విద్యాలాభం, పెద్దల అంగీకారంతో ప్రేయసికులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, తప్పుడు మార్గం వెళ్ళాలని ఆలోచన లేకపోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, విపరీతమైనటువంటి రాజయోగం, బంధుమిత్రులతో సమాగం, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. మొదటి 3 వారాల్లో ఒక్కొక్క వారంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. వివాహ యోగం కావచ్చు, 2వ వారంలో సంతాన యోగం కావచ్చు, 3వ వారంలో మంచి గృహయోగం కావచ్చు, భూలాభం కావచ్చు, కోర్టు వివాదాలు సమసిపోవచ్చు. మొదటి వారంలో ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటారు. రాజకీయ నాయకులకి ఫస్ట్ వీక్ లోనే మంచి అభివృద్ధి, మీకు మంత్రి పదవి లేకపోతే ఉన్నతమైన రాజకీయ రంగ ప్రవేశం లభించే అవకాశాలు, ఏదైనా బాధ్యత మీకు అప్పగించే అవకాశం కనబడుతుంది. గౌరవనీయమైనటువంటి ఒక పదవి లభించబోతోంది. 2వ వారంలో విదేశీయానం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి లాభాలు. ప్రైవేట్ సెక్టార్లో 3వ వారంలో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు. విదేశాలు అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం, వాహన యోగం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద ప్రయోజనాలు. అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ధన కనుక వస్తువాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల మొదటి 3 వారాల లాభం, 4వ వారంలో తీవ్రమైనటువంటి నష్టం. మొదటి 3 వారాల్లో వచ్చినటువంటి 25 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు తీసుకెళ్లి 4వ వారంలో మొత్తంగా పెట్టుబడి పెట్టడం, జీరోకి దిగిపోతారు. జాగ్రత్త. కాబట్టి ఏం చేయాలి మనం? మొదటి 3 వచ్చినటువంటి ధనంలో మొదటి వారంలో మొత్తంలో 25%, 2వ వారంలో 20%, 3వ వారం 25%, అలా 3 వచ్చినటువంటి 25% కలిపి 4వ వారం పెట్టండి. వస్తే వస్తుంది, లేదు కానీ 75% లాభంలో ఉంటాగా. ఈ తత్వాన్ని అలవర్చుకోవాలి మనం.
అందుకే పెద్దల మాట సద్దిమూట అంటే ఇదే, పెద్దవాళ్ళ అనుభవంతో వాళ్ళ యొక్క ఊహాత్మకమైనటువంటిది స్థిరమైన ఊహాత్మకమైనటువంటి విషయాలు చెప్తారు కాబట్టి వాళ్ళ మాట వినండి. తద్వారా మీకు సుఖం, సంతోషం, ఆనందం ఉంటుంది. 4వ వారంలో ఆస్తి పంపకాలను చేసిన నోరు తెరవకండి, జాగ్రత్త, ఏమాత్రం అనుకూలంగా లేదు. ఏదేమైనా వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ప్రయాణ పరంగా, విదేశాల ప్రయాణ పరంగా అనుకూలత, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశం కూడా విదేశాల్లో మొదటి 3 వారాల్లో అనుకూలంగా ఉంటుంది. తదుపరి 4వ వారం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. 4వ వారంలో తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకోవడం, తగిన పరిహారాలు చేసుకోవడం, తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా సౌకర్యవంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవడానికి నిరంతరం భగవద్ధ్యానం, భగవద్గీత పారాయణం, వినాయకుడి అష్టోత్తరం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారని తెలియజేసుకుంటూ, ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ, సుఖ, సంపద, అదృష్ట యోగాల పరంపర పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, మరొక 100 మంది సబ్స్క్రైబ్ చేస్తూ, దశ వసంతాల ఆనందంలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.